హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు కాకినాడ కొరలు త్రిబుల్ ఛానల్. సో గైస్, ఈరోజు మనం అయితే మైండ్ క్రాఫ్ట్ సర్వైవల్ చేసేది ఆడిపోతున్నాం అంటే మీరు ఆల్ చూసుకోవచ్చు. సో గైస్, ఈ సర్వైవల్ సిరీస్ ఎపిసోడ్స్ అయితే వస్తాయన్నమాట. మీరు ఎపిసోడ్స్ రావాలంటే కింద కామెంట్ చేయండి ఎపిసోడ్ 2 అనేది అయితే. సో మనమైతే ఇంకా వరల్డ్ జనరేట్ అయిపోయింది, ఇంకా వచ్చేస్తాం గైస్. వరల్డ్ పేరు సేమ్ గైస్ కేకే తెలుస్తాను. సో మీరు ఆల్ చూడొచ్చు ఎలా ఉందైతే. ఇక్కడ ఫస్ట్ మనం అయితే ఒక వుడ్ని చాప్ చేద్దాం గైస్, ఎందుకంటే వుడ్ మనకు చాలా యూజ్ అవుతుంది కాబట్టి ఈ వుడ్ బ్లాక్స్ అయితే తీసుకుందాం. అరే చేత్తో బ్రేక్ చేస్తాడు. సో గైస్, త్వరగా అయితే తీసుకుందాం అనమాట. సో వుడ్ అనేది అయితే ఆల్రెడీ మనకి అడ్వాన్స్మెంట్ అయితే వచ్చేసింది వుడ్ రెసిపీస్ అయితే. సో ఒక 4 బ్లాక్స్ తీసుకుంటే చాలు గైస్. మిగతా బేసిక్ టూల్స్ లైక్ యాక్స్ అయితే చేసుకుందాం. క్రాఫ్టింగ్ టేబుల్ ఇంకా యాక్స్ స్టిక్స్ అవి చేసుకుని ఇంకా యాక్స్తో స్పీడ్గా వుడ్ అంతా మైండ్ చేసుకుంటూ పోదాం అనమాట. సో ఫస్ట్ మనం అయితే వుడ్ అండ్ ప్లాంక్స్ అయితే తీసుకుందాం. సో ఆల్రెడీ క్రాఫ్టింగ్ టేబుల్ వచ్చేసింది కాబట్టి ఇంకా మనమైతే యాక్స్ క్రాఫ్ట్ చేసుకుందాం గైస్. ఫస్ట్ స్టిక్స్ అయితే క్రాఫ్ట్ చేసుకోవాలి మనము. సో స్టిక్స్ క్రాఫ్ట్ చేసుకుని స్టోన్ ఏమైంది యాక్స్కి? ఓకే గైస్, మన వుడ్ అండ్ ప్లాంక్స్ లేవు, సో అందుకే యాక్స్ రావట్లేదు. సో గైస్, యాక్స్ అయితే వచ్చేసింది ఇప్పుడైతే మనకి. సో గైస్, దీన్ని తవ్వేద్దాం, ఇంకా తీసేద్దాం క్రాఫ్టింగ్ టేబుల్ని అయితే. సో ఇంకా ఇక్కడ ఉన్న వుడ్ మొత్తం తీసుకుందాం, ఎందుకంటే వుడ్ చాలా అవుతుంది. యాక్స్తో స్పీడ్గా అయిపోద్ది కాబట్టి యాక్స్ క్రాఫ్ట్ చేసుకున్నాను గైస్ ఫస్ట్ అయితే. సో న్యూ రెసిపీ అన్లాక్డ్, చెక్ యువర్ బుక్. సో గైస్, ఇంకా స్పీడ్గా అయితే ఇంకా తీసేద్దాం అనమాట ఈ వుడెన్ లాక్స్ అంతా. సో గైస్, ఇంకా ప్రస్తుతానికి అయితే ఈ వుడ్ అంతా కలెక్ట్ చేసుకుందాం అనమాట. సో చాలా ఇది అవుతుంది వుడ్ అనేది అయితే. సో చాలా పెద్ద ట్రీ ఉంది, మరి ఎలా పెరిగిందో కానీ ఇదంతా తీసేసుకుందాం. ఓకే, సో తొందరగా అయితే ఈ వుడ్ తీసుకోవాలి. సో మాకు తెలుసు గైస్, మనం ఎప్పుడు ఇల్లు కట్టాం స్టార్టింగ్లో, ఎప్పుడు నేను ఒక కేవ్ తవ్వి ఆ కేవ్లో ఒక 2 days నుంచి మనకు కావాలి రిసోర్సెస్ వచ్చేసిన తర్వాత ఇల్లు కడతాను. ఎందుకంటే స్టార్టింగే కట్టామంటే నాకు తెలుసురా బాబు, నేను చెప్పక్కర్లేదు. స్టార్టింగే కట్టామంటే మనకు చాలా బ్లాక్స్ అయితే వేస్ట్ అయిపోతాయి. సో ఒక ఆల్మోస్ట్ మనకు ఎక్కువ బ్లాక్స్ వచ్చినప్పుడు కట్టుకోవచ్చు. సో అలా బాగుంటుంది. సో పైకి వెళ్తున్నాను అనమాట. మంచి ప్లేస్ ఇక్కడ చాలా దట్టంగా ఉంది, ఎటువైపు పైన చెట్లు అడ్డు వచ్చేస్తున్నాయి. సో అందుకే పైకి అయితే వెళ్తున్నాను ప్రస్తుతానికి. ఏంట్రా ఇది ఇలా ఎక్కడ పడితే అక్కడ వచ్చేసి. సో గైస్, పైకి అయితే వెళ్దాము. పైన కొంచెం బాగుంటుందేమో, విలేజ్ కూడా కనబడుతుంది. ఒకవేళ మౌంటైన్ ఎక్కితే విలేజ్ కనబడే ఛాన్స్ ఉందన్నమాట, ఎందుకంటే మా విలేజ్ చాలా ఇది అవుతుంది. సో గైస్, ఇది కొత్త ఎడిషన్ అనమాట, 1.20 1.21 అనుకుంటా. కొత్త ఎడిషన్ గైస్ ఇదైతే, కాపరేజ్. సో ప్రస్తుతానికి అయితే మనం పైకి అయితే వెళ్ళిపోదాం అనమాట స్లోగా అయితే. సో ఈ సెకండ్ ఎపిసోడ్ రావాలంటే మీరు కింద కామెంట్ అయితే చేయండి గైస్. సో ప్రస్తుతానికి డట్ మొత్తం, అరే పైన కూడా లీఫ్ ఉందా. సో గైస్, పైకి అయితే వచ్చేసాం అనమాట మంచి సర్ఫేస్ కోసం, ఎందుకంటే ఇక్కడ మొత్తం చాలా దట్టంగా ఉంది. సో ఇక్కడ ఇది తీసుకుందాము, ఎందుకంటే ఇది అడ్డొచ్చేస్తుంది, ఎప్పుడైనా యూజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇలా రావాలి, ఇలా వెళ్ళాలి. ఏదో ఉందండి జాంబీస్, అయ్యమ్మా సాయిరామ్, జాంబీస్ గైస్. ఇక్కడ నుంచి అసలు వెళ్ళిపోవాలి గైస్, ఇప్పటికే మనకు హార్ట్స్ తక్కువ అయిపోతాయి. అయ్యి బాబు, ఇక్కడ కూడా కేవ్ ఉంది, ఇక్కడ కూడా మాప్స్ ఉంది. చెట్టు మీద దూకాలి, స్పైడర్ మ్యాన్ చెట్టు మీద దూకు. అబ్బా, ఏదో చెట్టు మీద పడ్డాను లేండి గైస్. వస్తున్నాయా? రావట్లేదులేండి, మనం అంత స్పీడ్కి వెళ్ళిపోయాం మరి. సో గైస్, అల్లిపోయాను గైస్, నిజంగా జాంబీస్ ఉన్నాయి 2. నా దగ్గర చేతిలో స్వాడ్ కూడా లేదు, లేకపోతే అయిపోతుంది నేనైతే. ఓకే, సో గైస్, ఇక్కడ ఉన్న ఇక పై వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. ఇక్కడ యాక్టివిటీ టెస్ట్ చేసుకుందాం. స్వాడ్ చాలా అవసరం, లేకపోతే ఎక్కడ మాప్స్ కనబడడం మనం అయితే పోతాం. స్వాడ్ తీసుకుందాం గైస్ ఫస్ట్ అయితే మనం. నెక్స్ట్ అరే పికెట్స్కి ఏంటి ఏం లేవు. సో మళ్ళీ ప్లాంక్స్ చేసుకుని ఇంకా పికెట్స్ తీసుకుని ఇంకా కావాలా, స్టిక్స్ లేవా ఏంటి? ఓకే గైస్, స్టిక్స్ అయితే లేవనుకుంటా. ఒక 4 స్టిక్స్ తీసుకుని పికెట్స్ రెడీ చేసుకుని ఇంకా స్టోన్కి అయితే అప్గ్రేడ్ అయిపోదాం. సో ఫస్ట్ ఈ వుడెన్ యాక్స్తో ఈ క్రాఫ్టింగ్ టేబుల్ రిమూవ్ చేసేద్దాం గైస్ ఇక్కడ నుంచి అయితే. సో ఇంకా ముందుకైతే వెళ్దాం మంచి స్పాట్ కోసం. దూరంగా వెళ్ళిపోదాం గైస్, ఇక్కడ కొండపైన జాంబీస్ ఉన్నాయి. ఇక్కడ షీప్ షీప్ చాలా అవుతుంది బెడ్ క్రాఫ్ట్ చేసుకోనికి. అమ్మ షీప్, అమ్మ ఆగు, చావు ఏ చావు. నేను ఏంటి యాక్స్తో కొడుతున్నాను, స్వాడ్ కొట్టాలి కదా స్వాడ్తో. సో మర్చిపోయాను గైస్, సారీ గైస్, లేకపోతే ఒక్క దెబ్బకి అయిపోద్ది పాపది. ఇప్పుడు కూడా ఒక దెబ్బకి అయిపోయింది, నేను యాక్స్ వల్ల అనుకుంటా డ్యామేజ్ ఇచ్చింది యాక్స్. సో ఇక్కడ నుంచి వెళ్తున్నాను అనమాట. సో ఇటువైపు వెళ్తే నాకు ఏమైనా విలేజ్ వస్తుంది అనేది వెళ్తున్నాను. ఆల్మోస్ట్ దొరికే మన స్పాన్ అయిన చోట చెప్పాలంటే చాలామందికి వాళ్ళు స్పాన్ అయిన చోట దగ్గరలోనే ఒక విలేజ్ అయితే ఉంటుంది అనమాట. బట్ నాకే జంగుల్లో స్పాన్ అయ్యాను నేనైతే. సో గైస్, ఇంకా పైకి అయితే వెళ్దాం అనమాట చూడడానికి ఇక్కడ ఏమున్నాయంటే. సో ఇక్కడ ఓషన్ ఉంది. సో గైస్, ఇక్కడ అయితే ఓషన్ నుంచి అయితే కొంచెం ముందుకైతే వెళ్దాము. ఓషన్ అటువైపుకి వెళ్దామా గైస్, కొంచెం అటువైపు ఏమన్నా దొరుకుతుందేమో మనకి విలేజ్ అయితే. సో గైస్, మనైతే ముందుకైతే వెళ్దాం. ఇంకా ఓషన్లో దిగుతాను, పడిపో ఇట్లా పడదాం అనుకుంటా.
మనకి పోయి గ్రౌండ్లోనే పడ్డాను గైస్. మరి స్టంట్ చేయడం అంటే ఇదే అంటారేమో. వాటర్లో పడితే అసలు హెల్తే తగ్గదు, అలాంటిది మనం పోయి గ్రౌండ్లో పడ్డా. ఏంటిది? అయ్యో జస్ట్ మిస్లో ఓషన్ మాన్యుమెంట్ అనుకున్నాను గైస్ నేను ఆ కలర్ చూస్తే. కానీ అది వాటర్లో ఉన్న శాండ్ కలర్ అనమాట. అలా కనబడింది నాకు. నేను ఇంకా ఓషన్ మాన్యుమెంట్ ఏమో అనుకుని అలా చూస్తున్నాను. సో అక్కడ మీరు చూడ టట్లు కూడా ఉంది. అక్కడ టర్టిల్ కూడా సర్వైవల్ చంపితే అంతేం రాదు గైస్. అది ఒక టర్టిల్ షెల్ వస్తుంది. దాని ద్వారా మనం ఒక టర్టిల్ హెల్మెట్ అని చేసుకోవచ్చు అనమాట. చెప్పండి, టర్టిల్ బ్రోకెన్ పీస్ వస్తాయి, దానివల్ల మనం అయితే హెల్మెట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే గైస్ మధ్య ముందుకు వెళ్దాము కొంచెం. ఎక్కడ ఇదంతా శాండ్ అయితే ఉంది, కంప్లీట్ డెజర్ట్ కాదు కదా. అటువైపు షీప్ గైస్, అటువైపు షీప్. ఇది కూడా అడ్వాన్స్మెంట్ అయింది గైస్. ఇందాక మనం గ్రౌండ్ మీద దూకేసాం కదా, ఇప్పుడు వచ్చాం కాబట్టి న్యూ రెసిపీ అన్లాక్డ్ బోట్. షీప్ ఆగమ్మ షీప్, నేను నీకోసం వస్తున్నా గాయస్. షీప్ చాలా ఇది వస్తుంది బెడ్ తయారు చేసుకోవడానికి అయితే. ఒక 2 ఊళ్ళు తీసి చాలు. షీప్ ఆరిపో. ఎటుపోయింది ఇది? అక్కడ ఉంది గాయస్, చచ్చిపోయింది. అరే ఎంత ఊళ్ళు ఇచ్చి ఉంటుందో ఇది గైస్. మన దగ్గర ఉంటుంది 2 ఊల్స్ ఉన్నాయి. అచ్చా ఇంకొక ఊళ్ళో ఎగసి వచ్చినా బాగుంది గైస్. బట్ నో ప్రాబ్లం అనమాట. ఇంకా మనం అయితే వెళ్ళిపోదాం ముందుకి. సో పిగ్ అయితే ఇక్కడ ఉంది, చంపేద్దాం. సో పిగ్ అయితే వేసేద్దాం గైస్. ఇక్కడైతే మనం పిగ్ ఫుడ్ చాలా గైస్. పిగ్ అయితే వేసేద్దాం చాపో. సో గైస్ ఇంకా ముందుకెళ్దాం. ఏంట్రో అది ఎంత పెద్దది ఉంది. ఒరే బంటి బాబు, కింద పడితే నేను బతుకుతానా? అక్కడ ఒక లీఫ్ ఉంది, అది అయ్యో బాబోయ్ వైడ్, పెద్ద వైడే గైస్. కొంచెం ముందుకెళ్ళి వెళ్దాము. ఇక్కడ ఏమేమి ఉన్నాయో. ఓకే, ఇక్కడ నుంచి నాకు ఒక విలేజ్ కూడా నాకు తెలిసి ప్లేన్స్లో దొరుకుతుంది కదా విలేజ్ అయితే. మనం ఎప్పుడైనా నెక్స్ట్ ఎపిసోడ్లో ప్లేన్స్కి అయితే వెళ్దాం అనమాట. అప్పుడు మనకు ఖచ్చితంగా బెడ్ ఉండాలి. ఈవినింగ్ అయిపోగానే మనం ఒక డిక్ చేసుకుని పడుకుని పోవచ్చు. ఎందుకంటే మనకి బయట మాప్స్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. మనకి బయట హార్డ్ కోర్ కాబట్టి. సో గైస్ ఇక్కడ కేవ్ అయితే డిక్ చేద్దాం అనమాట. ఇక్కడ మంచి స్పాట్లా ఉంది. ఇక్కడ స్టోన్ డిక్ చేసుకుంటే స్టోన్ అడ్వాన్స్మెంట్ కూడా వచ్చేసింది గైస్ మనకైతే. సో ఇలాగా ఒక్కొక్క బ్లాక్ని కొత్త బ్లాక్ మైండ్ చేసినప్పుడు స్టోన్ అడ్వాన్స్మెంట్ అయితే వస్తుంది అనమాట. సో మీ మైండ్ క్రాఫ్ట్ వరల్డ్లో. సో మనం స్పీడ్గా స్టోన్ డౌన్ చేసుకుందాం. సో పైన మూసేద్దామా? సో ఇంకా అవ్వలేదు కాబట్టి గైస్ మనం అయితే ఇప్పుడు వుడ్ అయితే కలెక్ట్ చేసుకుందాం. కొంచెము చాలా అవసరం అవుతుంది అక్కడ లోపల. ఎందుకంటే ఇంకా ఇప్పుడు ఈవినింగ్ అయింది. సో ఇప్పుడు ఈవినింగ్ అయింది కాబట్టి ఇంకా మనం స్టోర్ అయితే వుడ్ అయితే కలెక్ట్ చేసుకుందాం. ఇంకా టైం కంగారు పడక్కర్లేదు. సో ఇదంతా తీసేయాలి గైస్. చాలా పెద్ద చెట్లు ఉన్నాయి జంగిల్లో. నాకు తెలిసి జంగిల్లో ఎతికితే ఆల్మోస్ట్ 0.001% మనకు వుడ్లాండ్ మ్యాన్షన్ వస్తుంది. బట్ వుడ్లాండ్ మ్యాన్షన్లోకి వెళ్ళి అంత లూట్ అయితే మన దగ్గర లేదు. ఆర్మర్ కూడా సరిగ్గా చేసుకోలేదు ఇంకా నేను. నాకు కౌస్ కనబడితే బాగుంది గైస్. లెదర్ ఆర్మర్ చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ ఇంకా ఐరన్ ఆర్మర్కే అప్గ్రేడ్ అయిపోదాం అనమాట. మైనింగ్లో దొరుకుతాయి లేదు కేవ్స్కి అయితే వెళ్ళాలి గైస్ మనం అయితే. సో గైస్ ఇంకొంచెం పైకి అయితే వెళ్దాము వుడ్ కోసం. సో స్పీడ్గా అయితే ఇక్కడైతే ఇది కలెక్ట్ చేద్దాం గైస్. ఇది కూడా యూజ్ అవుతుంది మనకైతే. మష్రూమ్స్ న్యూ రెసిపీ అన్లాక్డ్. సో ఇంకా పిగ్ అరే ఇదేంటిది ఇక్కడ పడ్డాను. పిగ్గు ఆగు ఎందుకులే వదిలేద్దే, పోయింది. ఇక్కడ చెట్టు కింద లోపలికి అయితే వెళ్ళిపోదాం గైస్. ఎందుకంటే నాకు ఈవినింగ్ అయిపోతుందేమో అనిపిస్తుంది, కొంచెం భయంగా ఉంది. సో గైస్ మనం అయితే డెట్తో పైన మూసేద్దాము. కొంచెం స్టోన్ అయితే మైండ్ చేద్దాం గైస్ మూసే కన్నా. ఎందుకంటే ఈవినింగే కాబట్టి నో ప్రాబ్లం, మనకి భయపడక్కర్లేదు. సో కొంచెం ఒక లేయర్ వరకు స్టోన్ మైండ్ చేద్దాం అనుకుంటున్నాను నేనైతే. మైండ్ చేద్దాం ఇంకా ముందుకి, ఒక లేయర్ ఎందుకు. సో ఇంకా మూసేద్దాం గైస్. ఇంత ప్లేస్ సరిపోద్ది. సో డట్ అయితే మూసేద్దాం అనమాట. డట్తో అయితే పైన మూసేసాము, చీకటి అయిపోయింది. పర్లేదు గైస్, ఇప్పుడు మనకి వెలుగైతే వస్తుంది. కొంచెం సేపట్లో కంగారు పడకంటే టెక్నిక్ ఉంటుంది. సో క్రాఫ్టింగ్ టేబుల్ ముందు ఇక్కడ ప్లేస్ చేసి మన దగ్గర ఉన్న స్టోన్తో ఫర్నాన్స్ అయితే క్రాఫ్ట్ చేసుకోవాలి గైస్ మన దగ్గర ఉన్న స్టోన్తో అయితే. సో మీరు వాళ్ళు చూడొచ్చు, నేను ఒక ఫర్నాన్స్ అయితే క్రాఫ్ట్ చేసుకోవడానికి చూస్తున్నా. ఫర్నాన్స్ రెసిపీ అది కనబడలే. ఫర్నాన్స్ రెసిపీ కనబడమ్మా. ఫర్నాన్స్ ఎక్కడున్నావు? స్టోన్స్ వాట్స్ అన్నీ వస్తున్నాయి. ఎస్ గైస్ ఫర్నాన్స్ అయితే వచ్చేసింది. ఫర్నాన్స్ మనకి సో ఒకటే తీసుకుందాం చాలు, ఒకటి సరిపోతుంది ఫర్నాన్స్ అయితే. సో గైస్ ఫర్నాన్స్లో మనం చార్కోల్ అయితే చేసుకుందాం అనమాట. చార్కోల్ ఇలా వుడ్ లాక్స్ 2 పెడితే చార్కోల్ అయితే తయారవుతుంది మనకి. సో అంతలోకి కొంచెం స్టోన్ అయితే మైండ్ చేసుకుందాం మనము. స్టోన్ మైండ్ చేసుకుంటే కొంచెం మనకి లోపల ఎక్కువ స్పేస్ వస్తుంది, స్టోన్ కూడా ఎక్కువ వస్తుంది మనకి. సో ఎలాగోలా ఖాళీగా ఉన్నాం కాబట్టి లైట్ ఎంత పోయేంత వరకు
స్టోన్ అయితే మైండ్ చేసుకుందాం గైస్. సో గైస్ ఈ విధంగా సర్వైవల్ సిరీస్ మీరు స్టార్ట్ చేస్తే మీకు ఈజీగా అయిపోద్ది అనమాట. ఒక 2-3 డేస్ వరకు ఇలాగా ఆడితే మీకు చాలా ఈజీ అయిపోద్ది. తర్వాత మీరే మంచిగా ఆడచ్చు గైస్. ఎందుకంటే చాలామంది స్టార్టింగ్ ఆడడం చాలా కష్టం అనుకుంటారు. బట్ ఈ విధంగా మీరు చేస్తే మీ సర్వైవల్ సిరీస్ చాలా ఈజీగా అయిపోతాయి అనమాట. అంటే ఈజీగా అవ్వదు, బట్ స్టార్టింగ్లో చాలా ఈజీగా అవుతుంది. అప్పుడు మీరు గుడ్ స్టార్ట్ మీద మంచిగా ఎటువంటి భయపడకుండా ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో నేనైతే ఎక్కడైనా కేవ్ దొరికితే మైండ్ చేసుకుని వెళ్తాను అనమాట. కిందకి వెళ్తే మనకి ఏమైనా ఓవర్స్ కానీ కాపర్ ఓవర్ కానీ దొరుకుతుందని. సో కిందకైతే వెళ్ళిపోదాం గైస్. సో ఇలా కిందకి వెళ్ళిపోతే ఏమైనా ఓవర్స్ దొరుకుతాయని చూస్తున్నాను. ఎందుకంటే కాపర్ కేవ్స్ ఒకవేళ కేవ్ కూడా వచ్చచ్చు. కేవ్ కూడా వచ్చిందంటే మనకు చాలా యూజ్ అవుతుంది అనమాట కేవ్. సో ఇలాగైతే డిక్ చేసుకుంటూ పోదాం ఇంకా. సో ఇంకా కాపర్ కోసం వెళ్దాం గైస్. ఎందుకంటే కాపర్ చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇది కొత్త వర్షన్ కాబట్టి కాపర్ అయితే మనకు బాగా యూజ్ అవుతుంది. సో లేట్ ఎందుకేసి పైకి అయితే వెళ్ళిపోదాం ప్రస్తుతానికైతే. సో నాకు తెలిసి అయిపోయి ఉంటుంది చార్కోల్. ఎస్ గైస్, చార్కోల్ 8 అయితే వచ్చాయన్నమాట. ఇప్పుడు ఇది ఇందులోకి వెళ్ళి టార్చెస్ అయితే తయారు చేసుకోవచ్చు. స్టిక్స్ టార్చెస్, మళ్ళీ టార్చెస్ రెసిపీ ఏదనియా? అరే టార్చ్ రెసిపీ ఏదిరా కనపడదే. టార్చ్ వాటి మీకు రెసిపీ చూపిస్తున్నాను అనమాట. ఇలా ఉంటుంది, నాకు చేయడం వచ్చు. బట్ నాకు అలాగా నాకు డైరెక్ట్ రెసిపీ పెట్టుకున్నాను. చూసారా గైస్ ఎలా గ్లో అవుతుందో, ఏదో షేడర్స్ అన్నట్టు. టార్చ్ అయిపోయింది. 12 టార్చ్ అయితే వచ్చాయి గైస్. సో మనం చూడొచ్చు ఎలా ఉన్నామో. ఆర్మర్ అయితే 12 టార్చెస్ అనమాట. త్వరలోనే నా స్కిన్ మార్చడానికి ట్రై చేస్తాను. బట్ మనకి మైండ్ కాయిన్స్ అయితే కావాలి. సో అందుకే కొంచెం సేపు అయితే వెయిట్ చేద్దాం. సో టార్చ్లు సరిపోతాయి గైస్. నాకు ఇంకే ఉన్నాయి. అరే అయిపోయిందా? సో ఎక్కడ పెడదామంటే క్రాఫ్టింగ్ టేబుల్ పైన పెడదాం. ఎందుకంటే అలా కూడా తీయాల్సిన పని లేదు క్రాఫ్టింగ్ టేబుల్ పైన అయితే. సో ఇలా విధంగా అయితే వెళ్ళిపోదాం. ఐరన్ దొరికితే బాగుంది గైస్. ఐరన్ కానీ కాపర్ కానీ దొరికితే బాగున్నాను. ఎందుకంటే కొంచెం యూజ్ అవుతాయి ఇవి. సో ఇటువైపు నుంచి వెళ్దాము. సో ఇటువైపు నుంచి అయితే ఏమైనా దొరుకుతాయో చూద్దాం. సో గైస్ ఈ ఫస్ట్ ఎపిసోడ్లో అయితే నేను ఇలాగే కేవ్లో ఉంటాను. సో మీరు ఫస్ట్ ఏం చేస్తారు కామెంట్ అయితే చేయండి. సో ప్రస్తుతానికి నేను టార్చర్ తయారు చేసుకుంటూ అన్నీ కావాల్సిన అన్ని క్రాఫ్ట్. అరే ఇంకొన్ని కావాలి. ఓన్లీ మన రెడ్ మష్రూమ్ ఉంది, బ్రౌన్ మష్రూమ్ ఇంకా బౌల్ అయితే కావాలి మనకి. అది కూడా తర్వాత చేసుకుందాం గైస్. బౌల్ దొరికితే బాగుంటుంది. సో చార్కోల్ పెట్టి ఫుడ్ అయితే కుక్ చేసుకుందాం ప్రస్తుతానికి అయితే. ఎందుకంటే మనకి హెల్త్ తక్కువ ఉంది కాబట్టి. సో గైస్ ఈ విధంగా నేను సర్వైవల్ సిరీస్ స్టార్ట్ చేశాను అనమాట. సెకండ్ ఎపిసోడ్ కోసం కింద కామెంట్ చేయండి గైస్. సో నేను ఫుడ్ తయారు చేసుకుని అయితే తినేస్తాను అనమాట. సో ఈ వీడియోకి ఇంతే అనమాట గైస్. సో ఈ వీడియో మీకు ఎలా అయితే కింద కామెంట్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇలాంటి వీడియోస్ అన్ని చాలా మందికి అయితే వెళ్తాయి అనమాట. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో షేర్ కూడా చేయండి. ఎందుకంటే మీ ఫ్రెండ్స్ తెలుస్తుంది ఈ విధంగా మన మైన్క్రాఫ్ట్ సర్వైవల్ ఈజీగా ఆడొచ్చని. సో అంతే గైస్ ఈ వీడియోలో అంతే గైస్. ఇంకా అయిపోయింది అనమాట ఈ వీడియో అయితే. సో అందరికీ టేక్ కేర్. బాయ్ బాయ్.